श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सव्यं पादं प्रसार्याश्रितदुरितहरं दक्षिणं कुञ्चयित्वा जानुन्याधाय सर्वे करमितरभुजं नागभोगे निधाय पश्चात् बाहुद्वयेन प्रतिभटशमने धारयन् शङ्खचक्रे देवी भूषाधिजिष्णोः जनयतु जगतां शर्म वैकुण्ठनादः। श्री अष्टलक्ष्मी नमोस्तुते। మన విశాఖపట్నం మధురవాడ కొమ్మాది అన్నన్రాజు నగర్లో వేయించేసి ఉన్న శ్రీమద్ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం నేటికి సుమారుగా 14 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్న అత్యంత విశేషమైన అష్టలక్ష్మీ దేవాలయం. ఇటువంటి అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ నెల 25వ తారీఖు నుంచి అత్యంత పరమ పవిత్రమైన శ్రావణమాస విశేషమైన ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజులలో శ్రావణమాసం ఎంతో విశిష్టత చెందిన రోజులు. అటువంటి నెల రోజులు కూడా మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు మన ఆలయంలో చేయడం ఆనవాయితీ. ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 25వ తారీఖు శుక్రవారంతో ప్రారంభమైంది. అది ఇంకా విశేషం. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు కూడా అత్యంత విశేషమైన కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఆ శుక్రవారం నుంచే మనం ఇక్కడ విశేషంగా హోమాలు నిర్వహిస్తాం. శ్రీ అష్టలక్ష్మి హోమం అని ప్రతిరోజు కూడా రోజుకొక దంపతుల్ని మనం నిర్వహించుకుని వాళ్ళని నియమించుకొని వాళ్ళ ద్వారా ఇక్కడ అష్టలక్ష్మి హోమం అనే కార్యక్రమం ఈ నెల రోజుల పాటు కూడా సాగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం. ఆ తర్వాత విశేషంగా సుదర్శన స్వామి తిరునక్షత్రం అని, అలాగే గరుడాళ్వార్ తిరునక్షత్రం, అలాగే గోదామ్మవారి యొక్క తిరునక్షత్రం, అలాగే శ్రీకృష్ణాష్టమి, స్మార్త శ్రీకృష్ణాష్టమి, అది కాకుండా వరలక్ష్మి వ్రతం అని, ఇలాగా మంగళగౌరి వ్రతం అని, ఇలా విశేషమైన పండగలన్నీ కూడా మనకి శ్రావణ మాసంలోనే వస్తాయి. అమ్మవారికి ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం, అలాగే మార్గశీర్ష మాసం, ఇలాగ దసరా నవరాత్రులు అత్యంత ప్రధానమైనది. కార్తీక మాసంలో సోమవారానికి ఎంత విశిష్టత ఉందో, మార్గశిర మాసంలో గురువారంకి ఎంత విశేషం ఉందో, మాఘమాసంలో ఆదివారానికి ఎంత విశేషం ఉందో, అలా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి అంత విశేషత మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అందువలన మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతం అని, అలాగే వరలక్ష్మి వ్రతం అని ముఖ్యమైన ఈ వ్రతాలు నిర్వహిస్తారు. అటువంటి ఈ శ్రావణ మాసంలో మన అష్టలక్ష్మి దేవాలయం ఇక్కడ చాలామంది వచ్చి మనకి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అష్టలక్ష్ములు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. అందుకనే శ్రీమద్ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంగా ఈ ఆలయం భాసిల్లుతున్నది. ముందుగా ఆదిలక్ష్మి అమ్మవారు. ఈ ఆదిలక్ష్మి అమ్మవారు మొదటిసారిగా ప్రథమంగా కొలువై ఉంటారు. కొన్ని ఆలయాల్లో ఆదిలక్ష్మి అమ్మవారే స్వామి దగ్గర ఉంటారు. కానీ మన ఆలయంలో అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణులు కాబట్టి అష్టలక్ష్ములు కూడా వేరువేరు ఆలయాల్లో ఈ ఆలయంలో మనకి కొలువై ఉన్నారు. ముందుగా ఆదిలక్ష్మి అమ్మవారు మనకి విశేషమైన కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవించి భక్తుల కోరికలు తీర్చడానికే ఆదిలక్ష్మి అమ్మవారు వెలిసి ఉన్నారు. అటువంటి ఆదిలక్ష్మి అమ్మవారు. రెండవ అమ్మవారు వచ్చి సంతాన మహాలక్ష్మి అమ్మవారు. రెండవ అమ్మవారు సంతాన మహాలక్ష్మి అమ్మవారు మన ఆలయంలో కొలువై ఉన్నారు. సత్సంతాన అభివృద్ధికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కావాలి. ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అని కాదు, ఏ చిత్రపటంలో చూసినా అమ్మవారి ఒడిలో ఒక చిన్న పిల్లడు ఉన్నట్టుగా సంతానలక్ష్మి రూపం ఉంటుంది. కానీ శాస్త్రంలో నిగూఢంగా ఉన్నది ఏంటంటే అమ్మవారు కత్తి డాలు ధరించి ఉంటారట.
మనకి సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాక్షసులు సంహరిస్తూ ఉంటారట. అలా జరగకుండా చూస్తూ ఉంటారట. అటువంటి రాక్షసుల సంహారిణిగా అమ్మవారు సంతానలక్ష్మి అమ్మవారుగా వెలిశారు. అందుకనే ఈ ఆలయంలో ప్రధాన దేవత కత్తి డాలు ధరించి ఉంటారు. అటువంటి సంతానలక్ష్మి అమ్మవారు. మూడవ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు. మూడో అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు. ఆ గజలక్ష్మి అమ్మవారిని వైభవలక్ష్మి అమ్మవారుగా మనం చెబుతూ ఉంటాం. మహిళలందరూ కూడా వైభవలక్ష్మి వ్రతాలు, వైభవలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు. ఆ వైభవలక్ష్మియే గజలక్ష్మి అమ్మవారు. 2 ఏనుగులతో విశేషంగా అర్చించి ఉన్న విశేషమైన రూపం గజలక్ష్మి అమ్మవారు. ఆ గజలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే మనకి సకల సంపదలు, ఆయురారోగ్యాలు కూడా ప్రసాదిస్తారు అని మనకి శాస్త్రవచనం. అటువంటి గజలక్ష్మి అమ్మవారు 3వ రూపంలో మనకి ఇక్కడ వెలిసి ఉన్నారు. అలాగే 4వ రూపంలో ధనలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ధనలక్ష్మి అమ్మవారు మనకి 4వ అమ్మవారు. అయితే ధనలక్ష్మి అమ్మవారు ఒక్క ధనం ఉంటే మనకి సరిపోదు, ఆయురారోగ్య భోగభాగ్యాలు కూడా మనకి ఉండాలి. అలాగా అన్నీ ప్రసాదించే అమ్మవారే ధనలక్ష్మి అమ్మవారు. అష్టైశ్వర్యములు కలగాలన్నా సరే, ఐశ్వర్యం రావాలన్నా సరే ధనలక్ష్మి అమ్మవారి కటాక్షం మనకి ఉండాలి. అందుకని మనకి కార్తీక మాసంలో ముందు వచ్చే దీపావళి నాడు విశేషంగా మహాలక్ష్మి పూజ చేస్తాం. అలాగే ధనత్రయోదశి, అది కూడా మనం విశేషంగా ధనలక్ష్మి అమ్మవారికి నిర్వహిస్తాం. ధనత్రయోదశి నాడు ధనంతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేయమని మనకు శాస్త్రం. ఆ రకంగా ఆ ధనత్రయోదశి నాడు ధనంతో ధనలక్ష్మీ అమ్మవారికి మనం అర్చన చేస్తాం. దీపావళి నాడు ఆ ధనలక్ష్మీ అమ్మవారి రూపంగా ధనాన్ని ఉంచి ఆ ధనంకి మనం పూజ చేస్తాం దీపావళి నాడు. అటువంటి విశేషమైన పూజలు అందుకునే అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు. ఎక్కడ అష్టలక్ష్మీ దేవాలయం ఉంటుందో అక్కడ ధనలక్ష్మి అమ్మవారి రూపం ఉంటుంది. అటువంటి 4వ అమ్మవారు ధనలక్ష్మిగా మన ఆలయంలో కొలువై ఉన్నారు. ఇంకా 5వ అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు. ఇంకా 5వ అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు. మనకి దేశం, గ్రామాలు సస్యశ్యామలంగా, పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, వ్యవసాయ అభివృద్ధి చెందాలి, అన్నదాత సుఖీభవ అన్న విధంగా ధాన్యలక్ష్మి అమ్మవారి కటాక్షం మనకి ఉండాలి. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ధాన్యలక్ష్మి అమ్మవారి కటాక్షం ఉండాలి. అటువంటి ధాన్యలక్ష్మి అమ్మవారు మన ఆలయంలో 5వ అమ్మవారుగా కొలువై ఉన్నారు. సంక్రాంతికి విశేషంగా ధాన్యపు రాశి వేసి రైతులందరూ కూడా అర్చన చేస్తారు. అటువంటి అమ్మవారే ధాన్యలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారికి కూడా మనం విశేషమైన కార్యక్రమాలు సంక్రాంతి రోజున ధాన్యపు రాశులు తెచ్చి మనం విశేషంగా ఈ ఆలయంలో అర్చన చేస్తాం. అలాగా 5వ అమ్మవారుగా మనకి ధాన్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇంకా 6వ అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు. 6వ అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు. మనం అనుకున్న పనులు సాధించడానికి, విజయం సాధించడానికి విజయలక్ష్మి అమ్మవారి కటాక్షం మనకి పరిపూర్ణంగా కావాలి. అలాగా ఈ అమ్మవారు అష్టలక్ష్మీ దేవాలయంలో 6వ అమ్మవారుగా శ్రీ విజయలక్ష్మి అమ్మవారు వేయించేసి ఉన్నారు. ఈ అమ్మవారికి మంగళవారం అంటే అత్యంత విశేషమైన ఇష్టమైన రోజు. ఒక వ్యాపారంలో విజయం సాధించాలన్నా, ఒక విదేశం వెళ్ళాలన్నా విజయం సాధించాలన్నా ఆ అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటాం. ఆ రకంగా విజయలక్ష్మి అమ్మవారు ఇక్కడ 6వ అమ్మవారుగా ఇక్కడ మనకు ప్రత్యేకమైన పూజలు అందుకుంటున్నారు. ఇంకా 7వ అమ్మవారు విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. 7వ అమ్మవారు మనకి విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ కూడా మనకి సరస్వతీ దేవాలయాలు ఉంటాయి, కానీ ఇక్కడ మన అష్టలక్ష్మీ దేవాలయంలో, ఎక్కడ అష్టలక్ష్మీ దేవాలయంలో అయినా సరే విద్యాలక్ష్మిగా,
విద్యా ఐశ్వర్యలక్ష్మిగా మనకి కొలువై ఉంటారు. ఆ రకంగా ఇక్కడ 7వ అమ్మవారు విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. ఒక పక్క విద్య కోసమని, ఇంకో పక్క అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించడానికి కూడా అమ్మవారే 7వ రూపంలో విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిగా కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి మాఘమాసంలో వచ్చే పంచమి తిథి నాడు విశేషంగా శ్రీ పంచమి అంటారు. ఆ రోజు సామూహికంగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అలాగే శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు అంటారు. అప్పుడు కూడా వచ్చే మూలా నక్షత్రం నాడు కూడా సుమారుగా ఒక 100-150 వరకు కూడా విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. అలాగే సరస్వతీ హోమాలు కూడా ఇక్కడ విద్యార్థులు జరిపించుకుంటూ ఉంటారు. అటువంటి విద్యను ప్రసాదించే అమ్మవారు విద్యా ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు మన 7వ అమ్మవారుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంకా 8వ అమ్మవారు వీరలక్ష్మి అమ్మవారు. ఇంకా 8వ అమ్మవారు వీరలక్ష్మి అమ్మవారు. ఆ వీరలక్ష్మి అమ్మవారికి ధైర్యలక్ష్మి అమ్మవారు అంటారు. ఆ ధైర్యలక్ష్మి అమ్మవారే వీరలక్ష్మి అమ్మవారు. మనకు మనోధైర్యం కావాలంటే ఆ అమ్మవారి కటాక్షం మనకి పరిపూర్ణంగా ఉండాలి. మనోధైర్యం లేనిదే మనం ఏ పని కూడా చేయలేం. అటువంటి మనోధైర్యాన్ని మనకి ప్రసాదించే అమ్మవారే ధైర్యలక్ష్మి అమ్మవారు. ఆ ధైర్యలక్ష్మి అమ్మవారికి ఇంకొక పేరు వీరలక్ష్మి అమ్మవారు. దసరా నవరాత్రుల్లో వచ్చే మొట్టమొదటి రోజున విశేషంగా ఆ అమ్మవారికి అభిషేకం చేస్తాం. ఈ పాంచరాత్రంలో వైష్ణవ సాంప్రదాయంలో మహిషాసుర మర్ధిని శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారుగా శాస్త్రాలు చెబుతున్నాయి. మహిషుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది మన అమ్మవారట, ధైర్యలక్ష్మి అమ్మవారు. అటువంటి ధైర్యలక్ష్మి వీరలక్ష్మి అమ్మవారుగా ఇక్కడ 8వ అమ్మవారుగా వేయించేసి ఉండి మనం పూజలు ఆ అమ్మవారికి చేస్తూ ఉన్నాం. అలాగా ఈ అష్టలక్ష్ములతో కొలువై ఉన్న విశేషమైన విశిష్టమైన దేవాలయం మన అష్టలక్ష్మి దేవాలయం. అయితే ఈ అష్టలక్ష్మి దేవాలయంలో క్షేత్రపాలకుడుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ గావించడం జరిగింది. ఇక్కడ క్షేత్రానికి పాలకుడుగా హరిహర క్షేత్రం పక్కనే శివాలయం కూడా వేయించేసి ఉన్న విశేషం. అటువంటి ఈ హరిహర క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా అభయ ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ ఆలయం యొక్క విశేషత అలాగే విశిష్టత కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటువంటి ఈ అష్టలక్ష్మి దేవాలయం 2010వ సంవత్సరంలో శ్రీరామనవమి మహాపర్వదినము నాడు ఈ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగా ఆ పరమ పవిత్రమైన రోజునాడు మనం శంకుస్థాపన చేసుకున్నాం. భూకర్షణ, అటువంటి భూకర్షణ చేసుకొని ఈ దేవాలయం శంకుస్థాపన చేసుకున్న తర్వాత నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. అలా నిర్మాణం ప్రారంభించుకున్న తర్వాత సుమారుగా 1 సంవత్సర కాలంలో ఈ మహా నిర్మాణం అంతా కూడా పరిపూర్తి జరిగింది. ఇక్కడ ఉండే దేవతా విగ్రహాలన్నీ కూడా మహాబలిపురంలో, తమిళనాడులో గల మహాబలిపురం నుంచి మనం తెప్పించుకోవడం జరిగింది. అలాగే ఉత్సవ విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు అంటారు. ఆ పంచలోహ విగ్రహాలన్నీ కూడా మనకి తిరుపతి నుంచి వచ్చాయి. అలాగా ఇక్కడ మూల విరాట్ లక్ష్మీనారాయణులు. ఈ లక్ష్మీనారాయణుల విశేషం కూడా అమ్మవారు వీణ ధరించి ఉంటారు. లక్ష్మీనారాయణులు మనకి 4 రూపాలలో ఉన్నారు. మొదటి రూపంలో స్వామి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. భద్రాచలంలో సీతారాములు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా ఉన్నది మొట్టమొదటి రూపం లక్ష్మీనారాయణ రూపం. రెండవ రూపంలో స్వామి అమ్మవారు నిల్చొని ఉండి స్వామికి కుడివైపున ఉంటారు అమ్మవారు నిల్చొని, అది రెండవ రూపం. స్వామికి ఎడమవైపు ఉంటారు నిల్చొని మూడవ రూపం. ఇలా 3 రూపాలతో మనకి చాలా ఆలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ రూపం లక్ష్మీనారాయణుల యొక్క 4వ రూపం. ఈ రూపంలో స్వామి శంఖం, చక్రం, కమలం,
గదా ధరించి వీరాసనంలో కూర్చొని ఉంటారు. పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా వీరాసనంలో కూర్చొని ఒక చేత్తో వీణ ధరించి ఇంకొక చేత్తో కమలం ధరించి ఉన్న ఏకైక దేవాలయం. అయితే ఈ 4వ రూపంలో మహాలక్ష్మి అమ్మవారు వీణ ఎందుకు ధరించి ఉన్నారు అంటే, మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నది భూలోకం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకం అని, అలాగే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం అని ఇలా మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలలో ఉండే సకల చరాచర జీవరాశులందరూ కూడా త్వం మాతా సర్వలోకానాం అని అంతమందికి కూడా తల్లి మహాలక్ష్మి అమ్మవారే. అటువంటి ఈ 14 లోకాలు కూడా పరిపాలిస్తూ ఉన్న స్వామి ఒకానొక సమయంలో కొంతసేపు అలసటగా ఉంటారట. అటువంటి సమయంలో మహాలక్ష్మి అమ్మవారు వీణ ధరించి ఆ వీణానాదంతో స్వామిని అలరింపజేస్తూ ఉంటారట. అటువంటి ప్రశాంతమైన ఏకాంత స్వరూపం లక్ష్మీనారాయణులు. ఒకానొక సమయంలో స్వామి అమ్మవారు హంసతూలిక తల్పంపై కూర్చుని ఉండి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే ఆ నాదాన్ని స్వామి ఆస్వాదిస్తూ ఉంటాడట. అటువంటి ప్రశాంతమైన ఏకాంత స్వరూపం లక్ష్మీనారాయణులు. ఒక పురాతన సంహితలో పాంచరాత్రాగమంలో ఒక విశేషమైన సంహితలో ఈ రూపం గురించి ఉంది. ఆ రూపాన్ని అంతా కూడా పరిశీలించి ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఈ దేవతామూర్తులన్నీ కూడా మహాబలిపురం నుంచి తెప్పించుకొని సంవత్సర కాలంలో ఈ నిర్మాణం అంతా కూడా మనం పరిపూర్తి చేసుకున్నాం. ఈ విశాఖపట్నం మధురవాడ కొమ్మాది అన్నంరాజు నగర్ అంటారు. ఈ స్థలాన్ని అన్నంరాజు నగర్ అంటారు. ఈ దేవాలయ ధర్మకర్తలు శ్రీయుతులు అన్నంరాజు సత్యనారాయణమూర్తి రమాదేవి గారి దంపతులు. ఇంతటి మహత్తరమైన దేవాలయాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. పక్కనే శివాలయం కూడా. అటువంటి ఆ ధర్మకర్తల ద్వారా ఈ పవిత్రమైన ఆలయాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డిజైన్, ఈ వాస్తు వ్యవహారాలన్నీ కూడా ఊవే శ్రీమాన్ డాక్టర్ చామర్తి జగప్పలాచార్య స్వామి వారని మా నాన్నగారు 200 ప్రతిష్టాపనాచార్య, పాంచరాత్రాగమ కంఠీరవ అనే బిరుదులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారులుగా, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమశాస్త్ర సలహాదారులుగా నియమితులై ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో, అలాగే మా తమ్ముడు, నా తర్వాత వాడు స్థపతి డాక్టర్ బాలభాస్కరన్ స్థపతి, తను డిజైనింగ్తో, వరహాబాబు అని పెద్దాపురం వాస్తవ్యులు వరహాబాబు అని తను శిల్పితో ఈ మహత్తరమైన దేవాలయ నిర్మాణం అంతా కూడా జరిపించుకున్నాం సంవత్సర కాలంలో. అలా జరిపించుకున్న తర్వాత 2011లో వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ మనకి అత్యుత్తమ దగ్గరగా ఉన్న సింహాచలంలో చందనోత్సవం జరిగే విశేషమైన రోజు. అంటే చందనోత్సవం జరిగే రోజుని మన దేవాలయం ప్రతిష్ఠ చేయలేదు. ఆ రోజు ముహూర్తం రోహిణీ నక్షత్రానికి విశేషంగా ఉన్న కారణంగా 2011 వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు ఈ మహత్తరమైన దేవాలయాన్ని సుమారుగా 26 మంది పాంచరాత్రాగమ పండితుల సమక్షంలో అత్యంత విశేషంగా శ్రీయుతులు అన్నమరాజు సత్యనారాయణమూర్తి రమాదేవి గారి దంపతులు ఆలయ ధర్మకర్తలు వారి చేతుల మీదుగా ఈ యంత్రస్థాపన, విగ్రహ స్థాపన కూడా మనం పరిపూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా విశేషమైన కార్యక్రమాలు మన ఆలయంలో చేస్తూ ఉన్నాం. ఆ ప్రతిష్ఠ జరిగిన సుమారుగా ఒక 20 రోజులు, నెల రోజుల వ్యవధిలోనే శృంగేరి పీఠాధిపతులు కూడా పాదయాత్ర చేస్తూ విశాఖపట్నం వచ్చి నూతన దేవాలయం ప్రతిష్ఠించారు, చూద్దామని ఆ స్వామివారు కూడా ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాలన్నీ కూడా పరిశీలించి చాలా అత్యద్భుతమైన ప్రతిష్ఠా కార్యక్రమం, విగ్రహ రూపం కూడా చాలా చక్కగా ఉంది. ఈ వీణ ధరించి ఉన్న దేవాలయం ఈ ఏకైక దేవాలయం ఇది. మరి ఇంకెక్కడా కూడా ఈ రూపంతో మనకి దేవతామూర్తి లేరు. అటువంటి విశేషమైన ఆలయం అని, లక్ష్మీనారాయణులు అమ్మవారు వీణ ధరించి ఉన్న ఏకైక దేవాలయం మీ ఒక్క దేవాలయం అని ఆ మహాస్వామి వారు నిర్ధారించారు. ఆ తర్వాత జియర్ స్వాములు, అలాగే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ మన ఆలయంలో, ఈ ఆలయ ప్రాంగణంలో ప్రవచన వేదిక మీద ప్రవచనాలు చెబుతూ ఉంటారు.
అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా మనకి ప్రవచనాలు చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో. అలాగే మాడుగుల నాగఫణి శర్మ గారు కూడా మన ఆలయాన్ని వచ్చి దర్శించుకున్నారు. ఇలా ఎంతోమంది మహామహులు అందరూ కూడా ఈ ఆలయాన్ని వచ్చి మనకి సేవించుకొని దర్శించుకొని వారి యొక్క మంగళాశాసనాలు కూడా మనకి అందరికీ కూడా తెలియజేశారు. అటువంటి విశేషమైన దేవాలయం అష్టలక్ష్మి దేవాలయం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం అష్టలక్ష్మి దేవాలయంగా భాసిల్లుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. దసరా నవరాత్రులు కానీ, అలాగే మార్గశీర్ష మాసంలో ఉత్సవాలు, కార్తీక మాసంలో ఉత్సవాలు, అలాగే ఈ విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి మన ఆలయంలో. అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా ఈ విశేషమైన ఉత్సవాలన్నీ కూడా మనం మన ఆలయంలో జరిపిస్తూ ఉన్నాం. స్వస్తి. నేను ప్రొఫెసర్ ఈవి ప్రసాద్ అండి. జేఎన్‌టూ కాకినాడలో రిజిస్ట్రార్గా రెక్టార్గా పనిచేసి అక్కడ రిటైర్ అయిన తర్వాత మన గాయత్రి విమెన్స్ కాలేజీకి ప్రిన్సిపల్గాను కొంచెం కాలం డైరెక్టర్గా ఉన్నాను. మా ఊరిది కాదు. ఇక్కడ ఉండే ఈ 6 సంవత్సరాలు ఈ గుడితో ఉన్న సంబంధంతో మా సొంత ఊరు అన్ని వదులుకుని ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం. అంటే ఈ గుడిలో వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా కానీ మిగతా మనశ్శాంతి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గ్రూప్గా తయారు చేసి మంగళవారం శనివారం శివాలయంలోను, సాటర్డే వచ్చి ఈ విష్ణు ఆలయంలో ఒక చిన్న గ్రూప్తో పారాయణం చేస్తాం. ఈ పారాయణము చేస్తున్నందువల్ల ఒక అనుభూతి వస్తుందండి. ఈ 6 సంవత్సరాలు ఇంతకుముందు ఎన్నో గుళ్ళకి వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఉదయం సాయంకాలము ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకు వెళ్ళకపోతే అసలు ఏం కుదరదు. బయటికి వెళ్ళినా కూడా మనసంతా ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామని. ఆల్మోస్ట్ మా వాళ్ళు అంటుంటారు, ఇక వాచ్మెన్ అక్కర్లేదండి, మీరు ఇక్కడే ఉండిపోండి అని. అందుకని ఒక నమ్మకం అండి, విశ్వాసము. మోస్ట్ ఆఫ్ ది టైం నేను నా మిస్సెస్ ఒక చిన్న గ్రూప్ తయారు చేసి ఇక్కడే ఉండిపోతున్నాం. చివరి వరకు ఇక్కడే ఉందామని. సొంత ఊరు అయిపోయిందండి. ఈ గుడే మాకు మొత్తం ఇదేనండి. ఇక వస్తే ఆల్మోస్ట్ తిరుపతికి కనీసం 1 or 2 times వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ గుడి లేదు. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అంతా ఇక్కడే ఉన్నారు. అందుకని ఏదో చెప్పలేము. ఎక్కడికి పోబుద్ది కాదు. ఏ టెంపుల్ వెళ్ళము. సాయంకాలం ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మార్నింగు ఇది అయిన తర్వాత దర్శనం అయిన తర్వాతే బయటకు. ఇక్కడే మాకు పైనుంచి చూస్తే ఈ టెంపుల్ అంతా కనిపిస్తుందండి. లోపల ఈ స్వామి కనిపించదు, కానీ ఈ స్వాములు ఇట్లా వచ్చేది అన్నీ వాళ్ళందరి అటెండెన్స్ కూడా నేను వేసుకుంటుంటా. ఇక్కడ ఉండే అమ్మవారు వీణను ధరించి ఉంటారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నానండి. 10 సంవత్సరాల బట్టి కూడా మాది ఇక్కడ కాదు, మేము ఆర్లోలో ఉంటాము. ఆర్లోలో ఉండి ఇక్కడికే వస్తాం. ఇప్పుడు కూడా విశేషమైన రోజుల్లో ప్రత్యేకించి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పూజా కార్యక్రమాలన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము. ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి వైజాగ్లో ఉన్న ఏ ఆలయంలో కూడా జరగనటువంటి ప్రశాంతమైన పూజలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అంత సింహాచలంలో ఉన్న ఇక్కడ మాత్రం ప్రశాంతంగా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు వచ్చి మన పేరు మీద మన చేత్తో అర్చనలు అవి చేసుకోవచ్చు. ఇక్కడ అర్చకులు అందరూ కూడా వేదపారంగతులు. నలుగురు అర్చకులు ఉన్నారు. నలుగురు అర్చకులు కూడా 4 వేదాలకు ప్రతీకగా 4 వేదాలు వల్లి వేస్తూ ఉంటే మేము ఇక్కడ ఉన్నామా లేదంటే వైకుంఠంలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మా అందరికీ కూడా. మేము ఇక్కడ ఎప్పటి నుంచో వస్తూనే ఉంటాము. అయితే ఇక్కడ అమ్మవారిని ఎందుకు వీణ ధరించి ఉన్నారు అని నేను చాలాసార్లు ఇక్కడ అర్చక స్వామివారిని అడిగితే ఆయన అందరూ సభాముఖంగా చెప్పినటువంటి విషయం ముందు చెప్పారు మీ అందరికీ కూడాను. ఆయన స్వామివారికి తన వంతు చేసే సేవా కార్యక్రమాల్లో వీణానాదం చేస్తూ స్వామివారిని ఊరడిస్తూ ఉంటారు అమ్మవారు అనేది ఆయన చెప్పేది.
అయితే ఇక్కడ ఈ ఈ ఆలయం ప్రతిష్ట జరిగి సుమారు పుష్కర కాలం అవుతుంది. ఈ పుష్కర కాలంలో కూడా ఈ ఆలయం అనేది ఎప్పుడూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా పరిడి వెళుతుందో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని సేవించడానికి అమ్మవారే ఒక శక్తి స్వరూపాన్ని ఎంచుకుంది. ఆ పుణ్య దంపతులు ఈ ఆలయ ధర్మకర్తలు. ఆవిడ్ని మేమందరం కూడా అమ్మగారు అని పిలుస్తూ ఉంటాము. అమ్మగారని ఎందుకు ఇక్కడ వాళ్ళందరూ సంబోధిస్తారు అంటే, ఆవిడ ఇప్పుడు దుర్గమ్మని ఎవరైనా అమ్మలగన్న అమ్మ, ఆవిడ ఎలా చూస్తుంది ఈ పిల్లల్ని? తన కంటి చూపు చేత మిగతా అందరూ ఈ పిల్లల తలకు ఆకలిని తీరుస్తుంది. అలాగే అమ్మగారు ఇక్కడ చేసే కార్యకలాపాలు, ఇక్కడ చేసే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఎందరో మందికి ఉపాధి కలుగుతుంది. అలా మాకు తెలిసినంత మట్టుగా ఆవిడ విశిష్టత. ఇలా ఇక్కడ పూజాదులు నిర్వహించే అర్చకులందరూ కూడా వేదాలు చదువుతూ ఉంటే మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బయట ఎక్కడో పూజలు చేస్తారు, బయట ఎక్కడికో వెళతాము, కానీ చాలా క్యూలో జనాల్లో పడి వెళ్ళి వస్తూ ఉంటాము. అయితే అమ్మవారికి ఇక్కడ మనం తీరని కోరికలు ఏమైనా ఉన్నా సరే, అది శ్రావణ మాసంలో చివర వచ్చే శుక్రవారం నాడు మనకి ఏమైనా చీరలు సమర్పించుకుంటారు అమ్మవారికి. అందరూ కూడా ఆ చీరను సమర్పిస్తే కనుక మన కోరికలు ఏమైనా తీరని ఉంటే కనుక తీరుతాయి అనేది ఇక్కడ ప్రసిద్ధి. తప్పకుండా ఎన్నోసార్లు జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బట్టి నాకంటూ ఏం లోటు లేదు. అమ్మవారి చల్లని నీళ్ళలో నేను కూడా ఎప్పుడూ ఉన్నాను. ఈ ఒక పుణ్యక్షేత్రంలో ఒక పుణ్య కార్యక్రమం జరగాలి అంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళకంటూ శక్తి స్వరూపాలుగా కొంతమందిని అక్కడ తయారు చేసుకుంటారు. అందులో భాగంగానే ఇక్కడ అర్చకులు కానీ, ఆలయ ధర్మకర్తలు కానీ, లేదంటే ఇక్కడ సేవ చేసే భక్తులు కానీ ఎంతోమంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిదాన్ని అవ్వడం నాకు చాలా సంతోషకరం. ఈ అష్టలక్ష్మి ఆలయం ఎంతో మహిమాన్వితమైందండి. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయం దర్శనానికి వస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో కూడా మా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మేము 5 సంవత్సరాల క్రితం ఈ గుడి దర్శించుకున్న కొత్తలోనే మా అబ్బాయి జేఈ అడ్వాన్స్ మంచి ర్యాంక్ సాధించి ఐఐటీలో సీట్ సంపాదించాడు. ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాడు. అలాగే మా అమ్మాయి కూడా ఇప్పుడు నీట్లో మంచి ర్యాంక్ సాధించి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్ సాధించి. ఈ గుడిలో చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే భక్తులుకి వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ శ్రావణ మాసమే కాకుండా వైశాఖ మాసం, ముక్కోటి ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ఇలాగా అన్ని మాసాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా కేరాఫడ్ కొమ్మాది అంటే అష్టలక్ష్మి టెంపులే గుర్తొస్తుంది భక్తులకి. బయట ఎక్కడ చెప్పినా కొమ్మాదిలో అని అంటే అష్టలక్ష్మి గుడి దగ్గరేనండి అని అడుగుతా. అంటే అలాగ మారిపోయి కేరాఫడ్ డ్రెస్ అలాగ అయిపోయిందండి. ఇప్పుడు గుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల కానీ ఈ ఆలయం కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక శోభ ఎప్పుడు వెరసిల్తూ ఉంటుంది. బాగా భక్తులు కూడా చాలా ఎక్కువగానే వస్తుంటారు. వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయని చాలా మంది నమ్మకం కూడా వచ్చే భక్తులు కూడా.